రాజమండ్రి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రివ్యూ తర్వాత ఓ కదలిక వచ్చిందని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏపీ పేపర్ మిల్లు కాలుష్యం, రాజమండ్రి నగర రూరల్ కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం ప్రమాదకరంగా తయారైందని గోరంట్ల చెప్పారు. రాజమండ్రి మురుగునీరును శుద్ధి చేసి గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజీ దిగువన లంకల్లో వదిలేలా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం అవసరమని అన్నారు. ఇందుకోసం 440 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. కొన్ని ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయాల్సి ఉందని, మురుగునీరును శుద్ధి చేసి బ్యారేజీ దిగువన వదిలితేనే కాలుష్యం నుంచి మోక్షం ఉంటుందని ఆయన చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించిన తర్వాత కాలుష్యం నియంత్రణపై ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. గోదావరిలో రాజమండ్రి మురుగునీరు కలవకుండా చూస్తేనే జలజీవన్ మిషన్లో రక్షిత మంచినీటిని ప్రజలకు అందించవచ్చని చెప్పారు. జలజీవన్ మిషన్లో చేపట్టే పథకానికి ఇచ్చిన ఇరిగేషన్ స్థలంపై కొందరు సొసైటీ పేరుతో కోర్టుకు వెళ్లారని, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇంకిపోయేలా కనుక చేయగలిగితే ఫ్లడ్ టైంలో వెళ్తే అది ట్రీటెడ్ వాటర్ అది కాలువలో కలవకుండా చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. దుర్గేష్ గారు మేమంతా కూడా మాట్లాడాం, కలెక్టర్ గారు అంతా కూడా దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా త్వరగా కేంద్రానికి పంపించాలని ఆలోచన ఉన్నాం. అట్లీస్ట్ ఇక్కడ దాకన్నా అసలు డెడికేటెడ్ ఛానల్ రావాలి. బరోడా ఛానల్ లాగా బరోడా ఛానల్ అనేది పెట్టారు గుజరాత్లో. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడ. మన దగ్గర కూడా ఒక డెడికేటెడ్ ఛానల్ అప్పుడు సముద్రం దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఫ్యూచర్ కూడా. దాన్ని వర్కౌట్ చేస్తే ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్ వస్తుంది, ఏడీబీ రోడ్డు, రైల్వే ట్రాక్, సామర్లకోట, వేమగిరి రోడ్ల మధ్యలో ఇండస్ట్రీ పెద్దాపురం నుంచి వచ్చే వాటన్నిటికీ అనుసంధానం కావాలంటే ఒక డెడికేటెడ్ ఛానల్ కావాలి. అది గతంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకించి దాని మీద దృష్టి సారిస్తాం కనుక అది చేయడానికి ప్రయత్నం చేద్దాం మన జిల్లాలో.